అందరికీ నమస్కారం అండి. నా పేరు రాధిక. మాఘమాసంలో 7వ రోజు, మాఘపురాణంలో 7వ అధ్యాయము ఈరోజు తెలుసుకుందాము. మాఘమాస స్నాన ఫలం వలన ఏనుగు శాప విమోచనం పొంది ఎలా అయితే దివ్యమైన రూపాన్ని ధరించిందో తెలుసుకున్నాము. ఈరోజు 7వ అధ్యాయము తెలుసుకుందాము. ఆ విధంగా ఏనుగుకు శాప విమోచనమైన తర్వాత మరల మృగశృంగుడు కావేరీ నదిలో దిగి అకాల మృత్యువు వాతపడిన ఆ 3 కన్యలను బ్రతికించు నిమిత్తం యమధర్మరాజును గురించి తపస్సు చేయనారంభించాడు. నిశ్చలమైన మనస్సుతో తదేక దీక్షతో యముని గూర్చి ధ్యానించుచుండగా మృగశృంగుని కఠోర దీక్షకు యముడు సంతోషపడి ప్రత్యక్షమయ్యి, మృగశృంగ, నీ కఠోర దీక్షకు పరోపకార పరాయణతకు నేనెంతయో సంతోషించితిని. నా గురించి ఇంత దీక్షతో ఎవ్వరూ తపము ఆచరించి ఉండలేదు. నీకేమి కావలయునో కోరుకునుము, నీ అభీష్టం నెరవేర్చెదను అని యముడు పలికెను. ఆ పలుకులు విని మృగశృంగుడు కన్నులు తెరిచి చూడగా యముడు తన ఎదుట నిలబడి ఉన్నాడు. వెంటనే చేతులు జోడించి, మహానుభావ, ఎంతటి తపశ్శాలురకైనను దర్శనమివ్వని మీరు నాబోటి సామాన్యునికి మీ దర్శనం ఇచ్చుట నా పూర్వజన్మ సుకృతం తప్ప వేరే కాదు. అకాల మరణంనకు పాల్పడిన ఆ 3 కన్యలను బ్రతికించి నన్ను సంతృప్తిని చేయుడు అని ప్రార్థించెను. మృగశృంగుని పరోపకార బుద్ధికి, దయార్థ హృదయమునకు యముడు సంతోషించి అతని కోరిక ప్రకారము ఆ 3 కన్యలకు ప్రాణదానము చేయనించి, మృగశృంగ, నీ భక్తికి మెచ్చితిని. నీ పరోపకార బుద్ధి నన్ను ఆకర్షించింది. నీకు జయమగుగాక అని యముడు దీవించగా, మహాపురుష, మిమ్ము సంతోషపెట్టుట సామాన్యమైనది కాదు. మిమ్ము స్తోత్రము చేసిన వారికి, స్తోత్రము విన్నవారికి జరామరణములు కలగవు. అట్టివారికి అన్ని విధముల శుభములు కలుగునట్లా అనుగ్రహింపుము అని ప్రార్థించగా, అటులనే నీ కోరిక సఫలమగునుగాక అని యమధర్మరాజు దీవించి అదృశ్యుడయ్యెను. 7వ రోజు పారాయణము పరిసమాప్తమైనది. తిరిగి 8వ అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాము.